దుగ్గిరాల కుటుంబంలో ఇప్పుడు ధాన్యలక్ష్మి, అపర్ణ, అనామిక, అలాగే రుద్రాని వీళ్ళందరూ కూడా ఎక్కువగా కావ్యకి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇక అత్తయ్యలందరూ కూడా పాపం అనామిక అంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఇక ధాన్యలక్ష్మి అయితే చెయ్యని తప్పుకి కావ్య కుటుంబాన్ని, అప్పుని అందరినీ నిందిస్తూనే ఉంది. అయితే నిజానికి ఏ టైంలో కూడా అక్కడ కావ్య పెళ్లి చెడగొట్టాలని చూడలేదు. ఎక్కడో చింపేసిన ఒక చిత్తు కాగితం, అదేమన్నా రూ. 100 స్టాంప్ పేపరా? చిత్తు కాగితాన్ని పడేస్తే, ఆ చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి ఏరుకుని చెత్త పేపర్లు ఏరేవాళ్ళలాగా మీ అప్పు రాసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పెద్దవాళ్ళు ఇద్దరు ఉండటం వల్ల ఆ ఒక గొడవ అనేది సద్దుమణిగింది గానీ, ధాన్యలక్ష్మి మాత్రం విపరీతంగా కక్ష సాధించేస్తోంది. అయితే ధాన్యలక్ష్మికి బుర్రుందో లేదో తెలీదు గానీ, నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కాగితం తీసుకొచ్చి కావ్యో, లేపోతే స్వప్నో, లేపోతే ఇంకెవరోనో ఈ కాగితం మా అప్పు రాసింది. మీ కళ్యాణ్ మా అప్పుని ప్రేమించేలాగా చేశాడు అనంటే అప్పుడది మోసం, నేరం. కానీ ఎక్కడో చింపి పడేసిన ఒక చిత్తు కాగితాన్ని రుద్రాని తీసుకొచ్చి ధాన్యలక్ష్మి దగ్గర పెడితే దానిలో కావ్య తప్పేముంటుంది? అంటే అప్పు ప్రేమను ఒప్పుకోవడం కూడా తప్పే. ప్రేమించింది. కానీ ప్రేమను ఆశించలేదు. తన పని తను చేసేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ మన నిన్నటి ఎపిసోడ్‌లో చూసినట్టయితే కావ్య ధాన్యలక్ష్మిని శోభనం విషయంలో, మొదటి రాత్రి విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ చాలా గట్టిగా మాట్లాడుతుంది. అయితే ఇక దానికి కావ్య కూడా పాపం చాలా బాధపడుతుంది. ఈలోపు రాజు ఏం చేస్తాడంటే, అదేంటి ఇటువంటి కార్యాలన్నిట్లో నువ్వు ఉంటావు కదా! నువ్వెందుకెళ్ళలేదు అంటాడు. యాక్చువల్లీ పూజైనా, పండగైనా, వ్రతమైనా అక్కడ కావ్య చెయ్యిందే పనవ్వదు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే శుభ్రంగా నగలు, గిగలు పెట్టుకొని రెడీ అయ్యి వచ్చి కావ్యని తిట్టడం వరకే వాళ్ళకి తెలుసు. అయితే రాజు అలా అడిగేటప్పటికి ఏదో సమాధానం చెప్తున్నే లోపే ఈలోపు అక్కడికి అనామిక వచ్చేసేసి కావ్యని తిడుతుంది. కావ్యని తిడితే ఇంక కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతే రాజు ఏమంటాడంటే, "అనామిక నువ్వు ఉత్తి పుణ్యాన్ని ఎవరిని అపార్థం చేసుకోకు. అసలు తన గురించి నీకేం తెలుసు? కళ్యాణ్ పెళ్లి ఒకానొక దశలో నీతో జరగకూడదని మా కుటుంబం మొత్తం అనుకున్నారు. కానీ దగ్గరుండి నీ పెళ్లి, కళ్యాణ్ పెళ్లి చేయించింది మా కావ్యే, కళావతినే. అది నువ్వు గుర్తుపెట్టుకో" అంటే, "మీరింకా అదే ధ్యాసలో ఉన్నారు బావగారు. అది కరెక్ట్ కాదు" అంటూ అనామిక మాట్లాడుతుంది. మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే రాజ్ చాలా కోపంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ అనామికతో ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకనంటే తమ్ముడి భార్య గట్టిగా వారిస్తుంటే ఇంకా గట్టిగా వారిస్తుంది. సరే వదిలేసేయి ఈ తిక్కది నాకెందుకు అని చెప్పేసి ఇక రాజు సైలెంట్‌గా ఉంటే ఈలోపు అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఏమంటుంది రాజుతో, "కావ్య పద్ధతి ఏమి బాగలేదు" అంటుంది. అయితే దీనికన్నా ముందు ఏం జరుగుతుందంటే, ఈ శోభనం విషయంలో కూడా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుందనమాట. ఆ టైంలో అక్కడే కళావతి ఉంటుంది. అంటే కావ్య ఉంటుంది. దాంతో ఇక ధాన్యలక్ష్మి నేరుగా వచ్చి మన రాజ్‌తో చెప్తుంది. ఎందుకంటే రాజ్‌తో చెప్తుంది. రాజ్‌కిను, కావ్యకి పడటం లేదని తెలుసు. అదే తనే మధ్యలో కలిపియడానికి ట్రై చేస్తుంది కదా! అయితే ఇక రాజ్‌తో ఏమంటుందంటే, కావ్యకి నా కోడలు ఈ ఇంట్లో అడుగుపెట్టడం ఇష్టం లేదు. తన చెల్లెలు ఈ ఇంట్లో ఉండాలని అనుకుంది. ఆ స్థానంలో తనొచ్చేసరికి ఓర్వలేకపోతోంది. ప్రతి చిన్న విషయంలో తను ఏదో ఒక రకంగా అడ్డుపడుతోందని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అయితే అప్పుడు రాజ్ చాలా సేపు వింటాడు, మాట్లాడతాడు, అడ్డు చెప్తాడు. ఇక ఆ తర్వాత రాజ్ కూడా సహనం కోల్పోయి ధాన్యలక్ష్మితో ఏమంటాడంటే, "పిన్ని నేను నీకొక విషయం చెప్తాను విను. పెళ్లి జరుగుతోంది. పెళ్లి మండపం నుంచి పెళ్లి కూతురు తల్లిదండ్రులొస్తుంటే, అక్కడ అప్పుల వాళ్ళు పెళ్లి కూతుర్ని ఆపేశారు. ఆ సమయంలో కళావతి అక్కడ చూసి, తన దగ్గరికి వచ్చి నేనేదో ఇంపార్టెంట్ పనిలో ఉంటే దాన్ని ఆపి మరీ అక్కడికి తీసుకెళ్ళింది. జరిగిందేంటో తెలుసా? ఒక మార్వాడి సేటు రూ. 2,00,00,000 అప్పు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఆ అప్పు తీర్చకపోతే పెళ్లి జరగనివ్వనని మొరాయిస్తే, నేనే ఆ రూ. 2,00,00,000 ఇప్పిచ్చాను. అయితే కావ్య నాకక్కడికొచ్చి చెప్పకపోతే, నాకసలు అక్కడ అంత విషయం జరుగుతుందని కూడా తెలీదు. నిజంగా కళావతికి గనక కళ్యాణ్, అనామికల పెళ్లి జరగకూడదని అనుకుంటే, నా చేత ఎందుకు రూ. 2,00,00,000 ఇప్పిస్తుంది అనంగానే ఇంక అక్కడ మన దారిలక్ష్మికి వాయిస్ ఉండదనమాట. ఈలోపు ఎనక నుంచి ఇదంతా వింటున్న అనామిక వచ్చి ఏమంటుందంటే, "బావగారు మీరా రోజు మీరిచ్చారు రూ. 2,00,00,000 కావ్య ఏమి ఇవ్వలేదు.
కావ్య మా గుట్టు బయట పెట్టడం కోసం మిమ్మల్ని పిలిచిందే కానీ 2 కోట్ల రూపాయలు ఇప్పిద్దామని కాదు అంటూ మళ్ళీ ఏదో మాట్లాడితే ఇక రాజ్కి కోపం పెరిగిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ కళావతికి మాత్రం కళ్యాణ్ అనామికలు కలవడమే ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇప్పటికైనా అట్లీస్ట్ ధాన్యలక్ష్మికి బుద్ధి వచ్చినా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.